హలో అండి. వీటి పేరొచ్చేసి బాజిల్లా అంటారండి ఇక్కడ కువైట్‌లో. మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సేమ్ మన చిక్కుడుకాయలుంటాయి గదా! హైబ్రిడ్ చిక్కుడుకాయలు సేమ్ అలాగుంటాయనమాట. అందులో ఉన్న విత్తనాలు అలాగే ఉంటాయనమాట. ఇవైతే చాలా మంచిదండి హెల్త్‌కి కూడా. వీళ్ళైతే ఈ తోలుతో పాటే ఉడికించుకొని తింటారు. ఇంకా ఆ గింజలను గూడా సెపరేట్‌గా ఉడికించుకొని తింటారు. ఇవి ఎండబెట్టినవి కూడా ఉంటాయనమాట. ఇవి పొద్దున టిఫిన్‌కి ఇంకా వచ్చేసి నైట్ డిన్నర్ టైంలో ఈ ఉడికించిన నక్కి, బాజిల్లా అనేటివి ఉడికించి అమ్ముతూ ఉంటారనమాట. నక్కి అంటే మన శనగలు ఉంటాయి కదా! తెల్ల శనగలు అవి. అలాంటివి ఉడికించుకొని వీళ్ళు టిఫిన్‌కి తింటూ ఉంటారనమాట. టిఫిన్‌కి ఇంకా ఆషాకి అంటే డిన్నర్‌కి తింటూ ఉంటారు. ఈరోజైతే చూడండి ఇవి అయితే 5 కేజీలు ఒలిస్తే అయినాయి. మొత్తం వేస్టేజ్ అంతా ఎక్కువ పోయిందనమాట. 2 పూటలకు సరిపడా నేను కవర్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇవైతే ఇప్పుడు నేను ఉడికించాననమాట. ఉప్పు వేసేసి, వాటర్ వేసి ఉడికించుకోవాలి అంతే. ఇంకేం వేయరండి. ఇలా అయితే పెట్టేశాను వాళ్ళకి. థ్యాంక్ యూ.